నా ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినాన శివపార్వతులు ఇరువురి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ వారి కటాక్షాలు, కృపా కటాక్షాలు మన తెలంగాణ ప్రజల మీద ఉండాలి అని చెప్పి, ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా సరే మనందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పి మనస వాచ కర్మన కోరుకుంటూ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. అలాగే ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. చాలా రోజులు అయిపోయింది నేను మార్నింగ్ న్యూస్ చేయబట్టి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు సరే, ఇన్ని రోజులు లేకపోయినా అన్ని రోజుల వార్తలు కొంచెం అట్లా మిక్సీలో గ్రైండ్ చేసి కొట్టినట్టు మనం మన స్టైల్లో మాట్లాడుకుంటూనే ఉందాము. సో ఎప్పుడు కూడా ఓకే టీవీ ప్రతిసారి ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొస్తుంది. ఎవరు వెలికి తీయనటువంటి స్కామ్స్, ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, ఐపీఎస్ అయితేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, పార్టీలకు అతీతంగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా పార్టీలకు అతీతంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం మన ఓకే టీవీ నైజం, నా నైజం. అందుకే ఎప్పుడు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నేను. బికాజ్ మనకి ప్రధాన ఎజెండా, ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వ్యక్తిగత కక్షలు ఎవరిపైన ఉండవు. కాకపోతే సమాజ హితం కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల్లో రావాల్సినటువంటి మార్పు కోసం, రాజకీయ నాయకుల్లో ఒక సిస్టమ్ పట్ల రావాల్సినటువంటి మార్పు గురించి మాత్రమే మనం ఏ వార్త అయినా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఆ విషయం నా న్యూస్, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అండ్ సో ఈ శివరాత్రి సందర్భంగా కూడా మరి అదే విధంగా ముందరికి వెళ్దాం, అలాగే మాట్లాడదాం. మరిన్ని వార్తలతో ఇక మీదట మీ ముందు ఉంటానని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మంత్రులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, హరీష్ రావు గారికి, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అలాగే ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అన్ని పార్టీల ఉన్నటువంటి కండువాని మోసి పార్టీ అస్తిత్వాన్ని కాపాడేటువంటి మా ప్రియమైనటువంటి అన్ని పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ శివరాత్రి నుంచైనా మా పార్టీలు ప్రజల కోసం, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం అనునిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ అన్న, ప్రజలకి చాలా దూరం అయిపోతున్నాం. ఎందుకో తెలియదు. అసలు నీ బ్రాండ్ ఏంటో అర్థం కావట్లే. నీ బ్రాండ్ ఏంటి అంటే ఇళ్ళని కులగొట్టే బ్రాండ్, సామాన్యులను దూరం చేసుకునే బ్రాండ్ లాగా కనబడుతుంది. నిజంగా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు దూరమైంది? అధినేత కేసీఆర్ జనాల్లోకి రాకుండా, ఎవరిని కలవకుండా, పోనీ కేసీఆర్ కలవకపోయినా ఆయన కుమారుడైనా కలుస్తాడంటే కేటీఆర్ కూడా అదే తోవలో ముందరికెళ్ళాడు. సో ముఖ్యంగా అది అహంకారానికి దారితీసింది. అంటే ఎవరిని కలవకపోవడం, పట్టించుకోకపోవడం, రాష్ట్ర ప్రజల్ని, కేసీఆర్ని కలవాలనుకున్న వాళ్ళని కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు దూరంగా ఉంటాడో, దూరం అవుతూ వస్తాడో, ప్రజలు కూడా వాళ్ళని దూరం పెడతారు. తద్వారా అదే వాళ్ళ ఓటమికి తొలిమెట్టు. ప్రతిసారి ప్రతి సందర్భంలో బండ బూతులు మాట్లాడుతూ ఉంటారు మా రేవంత్ అన్న. ప్రతి సందర్భంలో, ప్రతి దాంట్లో, ప్రతిసారి కేసీఆర్ని తీసుకొస్తారు, కేటీఆర్ని తీసుకొస్తాడు, ఏదేదో మాట్లాడతాడు, లేకపోతే చావు కోరుకోవడమో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా నేను ఖండిస్తున్నాను. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రజలు అట్లీస్ట్ కాబోయే ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లు ప్రగతి భవన్లో కానీ ప్రజాభవన్లో నిర్వహించి ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకోవాలి. ఎందుకు అనిపిస్తుంది ఆ మాట? ఒకసారి ఒకానొక ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నాడు? మా అంత సిస్టమ్ రెడీగా ఉంది,
ఏ ఆఫీస్లో ఆఫీసర్లు ఉంటారు, కలెక్టర్ ప్రతి జిల్లాకు కలెక్టర్ ఉంటాడు. ఇక ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సింది, కలవాల్సిన అవసరం ఏముంది? అందుకే మా నాన్న ఎవరిని కలవడని చెప్పి ఒకానొక ఇంటర్వ్యూలో కేటీఆర్ ఆ అర్థం వచ్చినట్టు చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అమ్ముడు పోయినారు. మీ 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 రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తూ ఉన్నారు, బానిసలుగా నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు మళ్ళా చెప్తున్నా, అందరిని అనట్లేదు, 80% 85% ఆఫ్ ఆఫీసర్స్ అందరు కూడా కొల్యూడై ఉన్నారు. ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, మా రైతన్నలకి న్యాయం జరగట్లే, భూములు కబ్జా జరుగుతున్నాయి, సబ్ రిజిస్టర్లు అమ్ముడు పోయి ఫేక్ డాక్యుమెంట్స్ మీద కూడా రిజిస్ట్రేషన్కి స్టాంపులు వేస్తున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అమ్ముడు పోయినటువంటి వేళ, ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళతోటి కొమ్ము కాసి రావాల్సినటువంటి పథకాలను ప్రజలకు తీసుకెళ్ళకపోవడం వల్ల ప్రజలు వాళ్ళ కష్టాలు ఎవరు చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోవాలి? పరిపాలించాల్సినటువంటి ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, జిల్లా కలెక్టర్లు వాళ్ళని చిత్రబాధ చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ఆ రాజు, దట్ మీన్స్ చీఫ్ మినిస్టర్, బిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ని ప్రతి ఒక్కరు కూడా కలవాలి. పలానా ఎమ్మెల్యే పని చేస్తున్నాడు, ముఖ్యమంత్రికి చెప్పాలి. నా భూమి ఒకటి కబ్జా పెట్టిండు, ఆఫీసర్ల దగ్గరికి పోయినా పని అయితలే, ఎంఆర్ఓ అమ్ముడు పోయిండు, మా సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడు, మా కలెక్టర్ ఇబ్బంది పెడుతున్నాడు, మా సబ్ రిజిస్టర్ ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరికి చెప్పుకోవాలా? ఎస్, ముఖ్యమంత్రికి చెప్పుకుంటే నా సమస్య తీరుతుంది. ఎందుకంటే మా తండ్రి తెలంగాణ రాష్ట్రంలో ఒక బిడ్డలాగా, ఒక ఏ రకంగానైతే చూసుకోవాలి, ఏ సమస్య వచ్చినా సరే ఆ ముఖ్యమంత్రి, ఆ లీడర్షిప్ క్వాలిటీ, అందరినీ సరి సమానంగా, అన్ని కులాలను మతాలను సరి సమానంగా, ఎటువంటి భేదాలు లేకుండా చూసుకునేటువంటి ఒక నాయకుడు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రికి పోయి మా ప్రజా సమస్యలు చెప్పుకుంటాము, మేము అర్జీలు పెట్టుకుంటాము, మా వేదనలు మేము పాలు పంచుకుంటాము, మా బాధ చెప్పుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయినటువంటి సిస్టమ్ గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. కానీ మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణకి పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఏ మొట్టమొదటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏ మార్పు అయితే తీసుకొస్తా, మార్పు తెస్తా, కాంగ్రెస్ తెస్తా అని చెప్పి మాటలు చెప్పినటువంటి, 3 రంగుల జెండా పట్టినటువంటి పాట పెట్టుకొని మరి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి కూడా మాట తప్పిన ముఖ్యమంత్రి అయినాడు. తెలంగాణకి ప్రజలకు దూరం అయినాడు. తెలంగాణ ప్రజలకు తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని కలవలే, రెండవ ముఖ్యమంత్రి కలవట్లే, ప్రజా దర్బార్ అని చెప్పి ఒకటే రోజు ప్రగతి భవన్కి వెళ్ళి, ప్రజా భవన్కి వెళ్ళి కూర్చొని ఒకటే రోజు ప్రజల్ని కలిసి తర్వాత మొత్తము ఎవడికి వాడే యమునా తీరే అని చెప్పి మళ్ళా ఏ అవినీతి పరులు అయితే ఉన్నారో అదే అవినీతి పరులకు ఆ ప్రజా దర్బార్ని అప్పచెప్పి కట్టబెట్టిన మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. మొదటి ముఖ్యమంత్రి ప్రజలకు దూరంగా ఉన్నాడు, రెండవ ముఖ్యమంత్రి కూడా అదే తోవలో ప్రజలకు దగ్గరగా ఉంటా, ప్రతి సమస్యను తెలుసుకుంటా అని చెప్పి ఆయనే వాళ్ళ అన్నదమ్ములే ఒక సమస్యగా తెలంగాణకి రాబోయే పెను ముప్పుగా మనకిప్పుడు కనబడతా ఉన్నారు. సరే, కొన్ని బీజేపీ పార్టీ ఉంది, మరి బీజేపీ నాయకులందరూ గ్రౌండ్ లో ఉంటారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు, ప్రజల పక్షాన మాట్లాడతారు, కొట్లాడతారు, గలమెత్తుతారు, ప్రశ్నిస్తారు అని చెప్పి బీజేపీ వైపు చూస్తే కాషాయం కండువ, గుళ్ళు, విగ్రహాలు పగలగొడతారు తప్ప మన మనసుల్ని తెలుసుకొని వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి ప్రజా సమస్యల్ని తెలుసుకొని మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున బీజేపీ ఉంది. అంటే ఒకవేళ రేపు పొద్దున మూడోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకవేళ బీజేపీలో ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉండరా అన్న? దయచేసి క్షమించాలా. చాలా బాధ అనిపిస్తోంది ఈ రోజున, చాలా అంటే చాలా బాధ అనిపిస్తోంది. అడగాల్సినటువంటి, ప్రశ్నించాల్సినటువంటి 4th ఎస్టేట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజున.
అంటే ప్రతిసారి రేవంత్ అన్న చంద్రబాబు అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు జనాల మధ్యలో ఉన్నాడు నువ్వు శిష్యుడు అని చెప్పుకుంటున్నావు మరి ఆయన చూసన్నా ఫాలోగా అని చెప్తే గానీ మా దొర మా రేవంత్ అన్న బయటికి రాడు గ్రౌండ్లో తిరగడు మాట్లాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పేరు అది 3 అక్షరాల పదం మాత్రమే కాదు 3 తరాలు కాదు 300 తరాలు కూడా గుర్తుపెట్టుకునేటువంటి పేరు అటువంటి పెద్ద మనిషి ప్రజలను కలవకపోవడం అనేది నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి మనోవేదన నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ పేరు మార్చకుండా ప్రతి ఒక్కరిని కూడా అట్లీస్ట్ ఆయనకున్నటువంటి కొద్ది సమయంలో పోనీ ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్కే అందరు వస్తుండే ఒక గంట విజిటింగ్ అవర్స్ పెట్టి కలిసి తెలుసుకొని వీళ్ళ ఎమ్మెల్యేలు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నాడు పటంచేరు పోతే గూడెం మైపాల్ రెడ్డి గదే గబ్బు కొట్టే అతన్ని మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకోబట్టే ఈ రోజున ఎవడెవడైతే అవినీతి చేసిందో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకోబట్టే వాళ్ళందరి టికెట్లు మార్చుంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ముచ్చటగా 3వసారి రాజకీయం చేసేది అధికారం చెలాయించేది ఎందుకు సరే ఇది చూసన్న రేవంత్ రెడ్డి ఒక లెసన్ నేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాగే చేస్తున్నారు ఇంకా మితిమీరిపోయింది అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ పరిస్థితి ఏంటి ఈ రోజున ఎవరు లేనిటువంటి అనాథగా తెలంగాణ ప్రజలు ఉండిపోయినారు ఈ రోజున రిటైర్మెంట్ ఫంక్షన్ రాకపోతే అడిగేటువంటి ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు తెలంగాణలో కరువైపోయినాయి ఈ రోజున ధర్నా చౌక్ లో పోయి ఒకటి ధర్నా చేస్తా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇస్తా ఉంటే ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేదు అరే ఏందయ్యా మీ ప్రాబ్లం మీరు రండి మీకు అపాయింట్మెంట్ ఇస్తా నాతో మాట్లాడండి ఇగో ఈరోజు డబ్బులు లేవు దీనికి ఇట్లా ఖర్చు అయినాయి ఒక నెల ఆగండి ఇస్తా అని కూర్చొని మాట్లాడితే మందు పూస్తే కొంచెం టైం పెట్టి వాళ్ళకి ఇస్తా అంటే వాళ్ళు వినరా ఒక్కడిని కలవవు నిరుద్యోగులు అడిగితే లాటరీ ఛార్జ్ 46G అడిగితే లాటరీ ఛార్జ్ ఉద్యోగాలు అడిగితే లాటరీ ఛార్జ్ దండుపాల్యం బ్యాచ్ లాగా వెనకాల ఒక బ్యాచ్ ని పెట్టుకొని తెలంగాణ నడిపిస్తున్నారు ఇటువంటి పరిస్థితి వాళ్ళు ఎలా చేశారో మీరు అంతకన్నా దరిద్రం చేస్తున్నారు కదా మళ్ళా సారే కావాలంటున్నారే అని పాట పాడుతున్నారు ఎవరి వల్ల రేవంత్ రెడ్డి యొక్క పాలన వల్ల అసలు ఇంత కష్టపడి ఇంత చిన్న ఏజ్ ఏం కాదు 50+. నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీలో అంతమంది సీనియర్లను తల వంచి మెడలు వంచి మ్యాజిక్లు చేసి జిమ్మిక్కులు చేసి పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గ్రేటే కానీ నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావు బూడిదల పోసిన పన్నీర్ అయింది నీ జీవితం ఎందుకని తెలంగాణ ప్రజలకి కన్నీరే మిగిల్చినావు నీ స్వార్థం నీ కుటుంబం నీ అల్లుడు నీ అన్నదమ్ములు నీ ఫహీం ఖురేషి నీ రోహిన్ రెడ్డి విజయ్ దేవరకొండని కలిసినావు నిన్న ఏం పని నీకు విజయ్ దేవరకొండతోటి ఏం పని నీకు సినిమా వాళ్ళతో ఏం పని వాళ్ళు చెక్కులు ఇస్తే కూడా ఆ లెక్కలు చెప్పాలా మీరు వరద బాధితులకు ఏమని చెప్పి చెక్కులు ఇస్తే ఏ ఒక్క వరద బాధితులను ఆదుకుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి పిఏలు ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారో కూడా తెలుసుకోలేనటువంటి నువ్వా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నావు రేవంత్ అన్న ఈ రోజున ప్రజల వల్ల గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లే బ్లాక్మెయిల్ చేస్తారు చాలా దగ్గర ఎక్కడ పడితే అక్కడ రౌడీగిరి గూండాగిరి లా అండ్ ఆర్డర్ అన్ని శాఖలు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నావు విద్యాశాఖ మొత్తం తగలబడిపోయింది ఉచిత విద్య అంటే ఎప్పటి నుంచో ఉంది గవర్నమెంట్ స్కూల్ నువ్వు కూడా గదే గవర్నమెంట్ స్కూల్లో షెడ్ కింద కూర్చొని ముఖ్యమంత్రి అయి ఉంటావు కానీ మా గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు కావాల్సింది కార్పొరేట్ స్థాయి విద్య కావాలా తెలంగాణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వైద్యం కావాలా ఈ రోజున అవియర్ ఎందుకన్నా పప్పు ఉప్పు బియ్యం ఇవన్నీ ఇయ్యరు ఇవన్నీ గ్రాసరీస్ ఇయ్యరు నూనె ఇయ్యరు కానీ ఉచిత బస్సు ఇస్తారు మళ్ళీ 2500 ఏమైందంటే మీ వివేక్ వెంకటస్వామి గారు చెప్తారు ఇగో దీనికి ఇంత అయింది దానికి అంత అయిందని మరి మేనిఫెస్టోలో పెట్టలే నేను చెప్తున్నా సునీల్ కనుగోలు నాకు ఎదురు పడాలే ఎదురు పడినాక చెప్తానే అతని సంగతి
తెలంగాణని భ్రష్టు పట్టించినటువంటి ఆ తొక్కలో మంచి మాటలు వస్తాయి. ఆ సునీలు కొనుగోలు చేసినటువంటి 6 గ్యారంటీలు మా తెలంగాణ పాలిట శాపాలు శాపాలు. మళ్ళా కాలు ఒప్పుకుంటా అయిపోతుంది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే పక్కన ఉండాల్సింది మంత్రుల ఎవరు ఉండాలి? మొన్న ప్రెస్ మీట్లో మున్సిపల్ ఎన్నికలు అప్పుడేదో ఎలక్షన్ రోజు ప్రెస్ మీట్లో ఇటుపక్క వేం నరేందర్ రెడ్డి, అటుపక్క ఎవరు ఈ సామారామోహన్ రెడ్డి, ఇటుపక్క నీలం మధు, వీళ్ళని పెట్టుకొని పక్కన వీళ్ళని కూర్చుండబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు, మీరు ఒక ముఖ్యమంత్రి అనుకోవాలా మేము? ఏం రాజకీయాలు చేస్తున్నారు? పార్టీ మారి మళ్ళా గూడెం మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ కండువ కప్పుకొని ఆడ ప్రచారం చేస్తున్నాడు. నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇక వాళ్ళకి ఎట్లాగో లేదు, అసలు వాళ్ళని పంపించిందే హరీష్ రావు అంటున్నారు. మరి వీళ్ళకన్నా ఉండాలి కదా బీఆర్ఎస్ వాళ్ళకి, మరి ఆ కేటీఆర్ కన్నా ఉండాలి కదా, మరి ఎవరు హరీష్ రావు కన్నా ఉండాలి కదా. సిగ్గు ఎగ్గు లేకుండా అదే వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెట్టుకున్నారు. ఏ రౌడీగిరి గూండాగిరి చేసినటువంటి మంచి మాటలు వస్తాయి నాకు ఉన్నాయో వాళ్ళకి నీతి, శరం, సిగ్గు, మానం, అభిమానం ఏమీ లేక మళ్ళా తీసుకొచ్చి గదే గూడెం మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ కండువా కప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్ల కోసము ప్రచారానికి వెళ్ళడం కాదు, గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడిని మధుసూదన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళా పార్టీలో కూర్చుండబెడుతున్నావు. ఇట్లా చేస్తే ఏమొస్తుంది మీ బీఆర్ఎస్ పార్టీ? ఆత్మాభిమానం ఏడుంది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు? అంటే ఎక్కడ పోతుంది అంటే మేము ఏమనుకోవాలా? తెలంగాణ ప్రజలు అరే బై అందరు ఒక్కటేరా, ప్రజలమే మనమే పిచ్చోళ్ళము, మనకే ఏం తెలీదు, వాళ్ళు ఒకటే. బీఆర్ఎస్ నుంచి ఈ మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లా కోవడం అంతా డ్రామా. రేవంత్ రెడ్డి ఆడిస్తుండా, హరీష్ రావు ఆడిస్తుండా డ్రామా? ఎవరు డ్రామా ఆడుతున్నారు? వీళ్ళైతే బీజేపీ వాళ్ళైతే ఇంకా కోమాలోనే ఉన్నారు. ఆ కోమాల డ్రామాల నుంచి బయటికి రావాలి. అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా మైపాల్ రెడ్డి పేరు. ఈ రోజున పటంచేరులో తెలంగాణ పటంచేరు ప్రజల పరిస్థితి ఏంటంటే ఆడ ప్రతిపక్షం లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చేయడు. ప్రజా సమస్యలు వస్తే ఆయన ఏమంటాడు? నాదేం చెల్తలేదు అంటాడు 2-3 దగ్గరికి. ఈ నీలమ్మది అంటాడు, ఆ రేవంత్ రెడ్డి పక్కన వచ్చి ఈ విగ్రహాలు ఆ విగ్రహాలు ఈ నిగ్రహాలు అనుకుంటా గిఫ్ట్లు ఇచ్చి ఏమంటారు, ఒక గర్ల్ ఫ్రెండ్ని పడేయడానికి బాయ్ ఫ్రెండ్ కుస్తీ పడతారు చూసిరా, గట్ల కుస్తీ పడి రేవంత్ రెడ్డిని ఇట్లా ఫ్లాట్ చేద్దామని. మొన్నటిదాకా దీపాదాస్ మున్షి అయింది, ఇప్పుడు రేవంత్. పట్టణచేరుల ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి? మైపాల్ రెడ్డి దగ్గరికి పోవాలనా? హరీష్ రావు దగ్గరికి పోవాలనా? కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి పోవాలనా? నీలం మధు ముదిరాజ్ దగ్గరికి పోవాలన్నా? ముదిరాజ్ కాదని నీలం మధు దగ్గరికి పోవాలన్నా? బీజేపీ లేదు, అసలు ఉందో లేదో తెలియదు ఆడ బీజేపీ పటంచేరుల. ఎవరి దగ్గరికి పోవాలి? ఇటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. అందరు ఒకటే పార్టీ. కాటా, నీలం మధు, మైపాల్ రెడ్డి, అందరు దామోదర్ రాజనరసింహ గారు అందరు ఒకటే పార్టీ. ఆడ సమస్యలు తెలుసుకునేటువంటి నాదుడు లేడు. సో ఇదంతా ఒక డ్రామా. ఇట్లనే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు, గెలిచిన వాళ్ళంతా పార్టీ మారిండ్రు. మా జీవన్ రెడ్డి సార్ పరిస్థితి ఏంది జగిత్యాలలో? అది పవర్ అంటే జీవన్ రెడ్డి గారిది. ఏ జీవన్ రెడ్డి? జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఇండిపెండెంట్లుగా తన మనుషుల్ని నిలబెట్టి గెలిపించుకున్నాడు. ఆయన ఆత్మగౌరవాన్ని మీ కాంగ్రెస్ పార్టీ చీతూ అన్నా సరే వాట్ ఈస్ జీవన్ రెడ్డి అనేది ప్రూవ్ చేసుకున్నాడు జగిత్యాలలో. దట్ ఈస్ జీవన్ రెడ్డి అనిపించుకున్నాడు అక్కడ. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆయన రాజకీయం చేయలేకనా? జగిత్యాలలో అతనితో చేతులు కలపలేకనా? ఒకటే పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఇండిపెండెంట్గా తన మనుషులను అనుచరులను నించోబెట్టుకొని గెలిపించుకున్నాడు. చూసినవా? అది రాజకీయం అంటే, అది ఒక ఆత్మగౌరవం అంటే. సో ఇట్లా మీ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టి చాలా మంది పనిచేసినటువంటి వాళ్ళ మనసులే దెబ్బతీసింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇట్లా ఉంది పరిస్థితికి. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇది నా దగ్గర లేదు, కలెక్టర్ దగ్గరికి పో అంటాడు, కలెక్టర్ దగ్గరికి పో అంటే డెప్యూటీ అంటాడు, డెప్యూటీ అంటే తహసీల్దార్ అంటారు, లేదు మీరు సర్పంచ్ విఆర్ఓ దగ్గర తేల్చుకోండి అంటారు.
ఫుట్బాల్ తిప్పుకున్నాడు తిప్పుకుంటున్నారు. పోనీ కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా దగ్గర ఉన్నాయా? అవుట్స్కట్స్లా దూరంగా నలుమూలలా కట్టిరది. తిరగనీకి పెట్రోల్ అయిపోతుంది, ఒంట్లో శక్తి ఉండదు. ఇది మన తెలంగాణ యొక్క పాలన. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పటి అన్న ఎవరు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకయ్యా సక్సెస్ అయినారు, ప్రజల గుండెల్లో ఎందుకయ్యా చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అంటే ఒకటే ఒక ఆన్సర్ ఇస్తా నేను. ఎందుకంటే వీళ్ళందరూ 24/7 డోర్స్ ఓపెన్ పెట్టుకున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది తీరుతుందా లేదా పక్కన పెడదామన్నా, పక్కన పెడదాం. ఆ సమస్య తీరుతుందా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ప్రజల బాధ వింటున్నారు కదా, విజిటింగ్ అవర్స్ ఇస్తున్నారు కదా, ప్రజలను కలుస్తున్నారు కదా, అట్లీస్ట్ ఒకటో రెండో ఫోన్లు చేస్తున్నారు కదా. అందుకే వైఎస్ఆర్ మాస్ లీడర్ అయ్యిండు. ఈయననేమో వైఎస్ఆర్ పేరు చెప్పుకొని బట్టి దందాలు చేస్తున్నాడు. దందాలు చేయనికే డిప్యూటీ ముఖ్యమంత్రి అండి. ఇంకా నయం ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకా మొత్తం అమ్మేస్తుండేనేమో నేను అనుకోవడం. వైఎస్ఆర్ పేరు ఖరాబ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అని చెప్పి ఆయన నమ్ముకున్నటువంటి అనుచరులనే మోసం చేసినాడు. ఆయన నమ్ముకున్నటువంటి ఆయన వాళ్ళనే ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కలవట్లే. ప్రజల మధ్యలో ఆ శ్రీధర్ బాబు డైలాగులు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడతాడు తప్ప ఇంకేం రాదు ఆయనకి. మంచి మంచి నాయకులు ఉన్నారు. దామోదర్ రాజనరసింహ లాంటి నాయకులు కూడా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో షైన్ అవ్వట్లేదు. అంటే మరి ఇక్కడ ఏం జరుగుతోంది? డమ్మీలు ఎవరు, దాని మమ్మీలు ఎవరు? సో అందుకే ముఖ్యమంత్రి మార్పుకు ఆస్కారం ఉన్నదా? ఇప్పుడు ముఖ్యమంత్రి మారబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమో తెలియదు, వాళ్ళకి సూట్ కేసులు కావాలి. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి నన్ను మంత్రి చేయకపోతే టైం వచ్చినప్పుడు నేను చక్రం తిప్పుతా, నన్ను మంత్రి చేయకపోతే నేను ముఖ్యమంత్రిని అయి చూపిస్తా అని శబదం కట్టిండు. నాకు తెలిసి ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డికి కట్టినటువంటి శబదాలేవి కూడా ఫెయిల్ కాలే. ఆయన చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు. ఈ 119 మంది ఎమ్మెల్యేల కన్నా ఆయన ఎందుకు నేను మాట్లాడుతున్నా, మళ్ళీ గిట్లా మాట్లాడితే కూడా ఎంత ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి? ఇయ్యలే. ఇచ్చటో డప్పు కొడుతుండేమో, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఒకటే విషయంలో రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. వైన్స్ తెలంగాణ మొత్తము ఇబ్బంది పడుతుంటే బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటూ పోతా ఉంది. మాట తప్పింది మేనిఫెస్టోలో పెట్టి. మరి ఈయన నా మునుగోడు నియోజకవర్గంలో 1 గంట తర్వాతనే అని తేల్చి చెప్పిండు. మరి ఈయన ముఖ్యమంత్రి అవడానికి చెప్పండి, మేమందరం ఏకమై మరి చేస్తాం. మేము ఎట్లా చేస్తామంటే చేస్తాం. ప్రజల మధ్యలో ఉంటున్నారా నాయకులు? రేవంత్ రెడ్డి గారు మీరు ఉంటున్నారా ప్రజల మధ్యలో? ఏమైంది? ముసుకేసుకొని తిరగండి కొడంగల్కి పోయి గన్మ్యాన్లు లేకుండా. మీ వేం నరేందర్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, మీ అన్నదమ్ముల బ్యాచ్ లేకుండా మీరు ఒక్కరు మారువేషం వేసుకొని కొడంగల్ తిరగండి. ఎందుకంటే మారువేషం వేసుకోకపోతే రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకొని మరి కొడతారు. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గమే నేను చెప్పేది. మీ సొంత ఊరు కూడా కాదు నేను చెప్పేది. కొండరెడ్డిపల్లి గురించి చెప్పట్లే, కొడంగల్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ కొడంగల్ అన్న ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదా మీకు? గెలుస్తారా? ఆ ధైర్యం ఉన్నదా? జెన్యూన్గా దొంగ పనులు చేయకుండా, దొంగ ఓట్లు వేయకుండా ప్రజల మధ్యలో కేవలం రేవంత్ రెడ్డి లేకపోవడం వల్ల, ప్రజల్ని దూరం పెట్టడం వల్ల, మితిమీరిన అహంకారం పెరగడం వల్ల, ఒక్కొక్క శాఖ మీ అన్నదమ్ములకి అప్పచెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, వార్డు మెంబర్గా కూడా గెలవని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు బ్యాక్ ఎండ్లో షాడో ముఖ్యమంత్రులాగా తిప్పుతున్నావు కదా. ఒక షాడో మంత్రిలాగా కంత్రిలాగా ఉన్నారు కదా. అందుకే ప్రజలు నేను చీతు అంటున్నారు. అందుకే నేను అడుగుతున్నా, నీ మార్కేంటి? నీ మార్పు ఏది? నీ మార్క్ ఏది? నీ బ్రాండ్ ఏది? ఏదో
ఒక్కసారి ప్రశాంతంగా ఒక్కడు ఉన్నప్పుడు ఆలోచించుకో. ఎందుకు? దేనికోసం? అందరు తిట్టడం కోసమా సీఎం అయినావు? అందరు శాపనార్థాలు పెట్టడం కోసమా సీఎం అయినావు? డబ్బులే కావాలన్నా మీకు? ప్రజల ప్రేమ వద్దా? ప్రజల అభిమానం వద్దా? ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన లేదా? నీ కుటుంబానికి నీకు శాపనార్థాలు పెట్టడమే ప్రజల నుండి నీకు కావాలన్నా? మరి కర్మ సిద్ధాంతం గురించి ఎందుకు మాట్లాడతావు? తీసుకపోయి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నావు తెలంగాణని. మరి పెట్టే ముందర అక్కడ చంద్రబాబు నాయుడు ఎట్లున్నాడో ఆయనలో నేను ఎట్లా మారాలని ఆలోచించాలి కదా. ఇంత మాట్లాడిన తర్వాత చేయండి, ఏం చేస్తారో చేయండి. ఇట్లా ఉంది పరిస్థితి. వాడొకడు ఉన్నాడు, వాడు గొట్టంగాడు, వాడు శ్రీధర్ బాబు అడిషనల్ పిఎస్ అంట. కిషోర్, నీకెందుకా జీతం వస్తలేదా? నీకు సిగ్గుశరం అనిపిస్తలేదా? నీకు జీతం వస్తలేదా? ఈయనకు ఓవర్ దొరకనట్టు, ఆ శ్రీధర్ బాబుకు ఓవర్ దొరకనట్టు పెట్టుకున్నాడండి కొంతమంది పిఎస్లను, అడిషనల్ పిఎస్లను. 4th సిటీ దగ్గర దందాలు చేయనీకి, కమిషన్లు తీసుకోనీకి. ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తా ఇంత డబ్బులి, ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తా ఇంత డబ్బులి. ఓ సామెత చూడు, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. చచ్చిన శవాల మీద కూడా పేలాలేరుకొని తింటాం మేము, ఆ రకాలం మేము. చచ్చిన శవాల మీద పేలాలేరుకొని తింటాం, మాకు అదే అమృతం. ఇది మీ దౌర్భాగ్య బతుకులు, మీ దౌర్భాగ్య పరిస్థితి. జీతం ఇస్తలేరా? రావట్లే? మరి రిటైర్మెంట్ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిరు కదా, మీరు జీతాలకు ఇస్తలేరా? మీకు ఓఎస్డీలకు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు, అడిషనల్ పిఎస్లకు వస్తలేవా? ఏం బొంతు రామ్మోహను కేటీఆర్తో కొల్లుడై బాగా తింటే నీకు అది రుచి మరిగినవా? ఈడ కూడా మొత్తం గబ్బులేద్దాం అనుకుంటున్నావా? లేదా సంతోషరావు పంపించిండా నిన్ను? ఈయనకన్నా బుద్ధి ఉండక్కర్లే శ్రీధర్ బాబుకి? ఏం చేసిరు అసలు మీరు? మంత్రినిలా గెలుస్తావా నెక్స్ట్ టైం? మంత్రికి పోయి చూడండి, గెలుస్తారా మీరు మంత్రినిలా? మళ్ళీ ఇంకోసారి 5 times రికార్డ్ బ్రేక్ చేసిరు కదా, మరి ఈసారి గెలుస్తారా? 6వసారి అంత సీన్ ఉందా? ఒక బస్ స్టాప్ చక్కగా లేదు, ఒక రోడ్డు చక్కగా లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్ చక్కగా లేదు. మీ నియోజకవర్గాల మీద కూడా మీరు యావలేదే. మంత్రి కన్నా ముందు మంత్రికి ఏం చేసినారు? మళ్ళా తెలంగాణలో అత్యంత చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే అది మంత్రిని, ఎక్కువ మంది. మళ్ళా గిది పంచాయతీ. ముందు చక్కగా నీ పేషీలు ఎవడేం చేస్తుండో చూసుకోండి. లేదా సైట్ ఏమైనా పెరిగితే ఐ డాక్టర్ దగ్గరికి పోయి ఇంకా పెంచుకోండి, చూసుకోండి, అది కూడా చూసుకోండి. లేదా ఇది మాట్లాడినందుకు ఆ కిషోరో, లేకపోతే నీ పిఎస్ఓ, లేకపోతే నీ పిఏనో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు, కేసులు పెడతారు నా మీద. పెట్టమని చెప్పు, శ్రావ్యకి ఇట్లా మాట్లాడింది, అట్లా మాట్లాడింది, సతీష్ పోవయ్యా, ఆ కిషోర్ పోవయ్యా, పోయి కేసు పెడతాను అంతు చూడంటావా? చూసుకుందాం ఎక్కడంటే అక్కడ. కమిషన్లు కావాలా నీకు? ఎంత కావాలి కమిషన్? ఎంత %? మొత్తం దందాలే, మొత్తం దందాలే. 46 జీవో ఇస్తా అని మాట తప్పిను, మళ్ళీ దానికి చైర్మన్ చేసి నేను. మేనిఫెస్టో రచయిత ఎవరు? శ్రీధర్ బాబు రచయిత. సునీల్ కనుగోలు కనిపెడితే ఈయన రచించండి మేనిఫెస్టోని, కమిటీ చైర్మన్ కదా. సో అందుకే చెప్తున్నా, ఈ చింత చచ్చిన పులుపు చావరు అంటారు చూసినావా? కేంద్రంలో కాంగ్రెస్ కేర్ కథమైపోయింది. వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఖర్చు పెట్టరు, టీంని పెట్టుకోరు, ఒక ప్రజలని కలవరు. సోషల్ మీడియా వచ్చినా ఏం చేయలేదు, ప్రజల మధ్యలో ఉండాలి. మీకు ఏమీ లేదు. కేంద్రంలో మళ్ళీ వస్తుందో తెలియదు. కర్ణాటక పోయింది, నెక్స్ట్ టైం కర్ణాటకలో కాంగ్రెస్ రాదు. తెలంగాణలో కాంగ్రెస్ 2వసారి రాదు. 10 సంవత్సరాలు నేనే అని చెప్పుకుంటున్నా ఆయన. ఇంకా 15-20 సంవత్సరాలు ఎందుకు చెప్పుకుంటలేవు రేవంత్ అన్న? ఎందుకంటే నీకు తెలుసు నువ్వు గెలవని. తెలంగాణలో కూడా రాదు. ఉన్న మంత్రులే గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఒక మంత్రి అంటది ఒక ఓఎస్డి కోసం రాజీనామా చేస్తా అంటారు. ఈ రోహిన్ రెడ్డి ఏమో గన్ను పట్టుకొని తిరుగుతాడు డెన్లలో. ఏమైందండి డీజీపీ శివధర్ రెడ్డి సార్ అంటే, దానికి గన్ ఎవరు పట్టుకున్నారంటే సమాధానం సార్ చెప్పారు. ఇక్కడ ఈయన ఈ పొంగులేటేమో పొంగిపోతా ఉంటాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి నా కుర్చీ ఊడే లోపల నేను సర్వం దోచిపెట్టాలి అంటాడు. కాళేశ్వరం కేసేస్తారు, దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉండడు, ప్రధాన సూత్రధారు ఆయనే. ఆ మెగా కృష్ణారెడ్డి పోని ఉండకపోయిండు. మళ్ళీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు, రేవంత్ అన్న కాల్ ఎగరేస్తాడు. మళ్ళీ తీసుకపోయి ఆ మెగా కృష్ణారెడ్డి దొంగకే
తీసుకొచ్చి ప్రాజెక్టు పెడతాడు. అరే నువ్వు ఏడవకరా నీకు కూడా ఇస్తా అని పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్స్కి మెయిల్ కంపెనీకి కట్టబెడతాడు. ఇక్కడ చూస్తే నైనీ బ్లాక్ కోసం కోమటిరెడ్డి ఏడుపులు, వెంకటరెడ్డి దిగజారిపోయినటువంటి రాజకీయం. 2 మాటలు మాట్లాడిండు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం మాట్లాడిండు? స్కూలు బాగాలేదని. ఆ ఒక్క విషయంలో కోమటిరెడ్డిని మెచ్చుకోవాలా. వాళ్ళ అబ్బాయి పేరు మీద ఫౌండేషన్ మీద అత్యంత గొప్ప స్కూల్ కట్టిండు ఆయన. కానీ మిగతావన్నీ తుస్సే. సీనియర్ 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 మంత్రికే సరిపోవట్లే. ఇక ఈయన ముఖ్యమంత్రి ఏమవుతాడు? నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని తిరుగుతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. అంతకమించి ఏం చేయలేరు. నైనీ బ్లాక్ పంచాయతీ మధ్యలో రేవంత్ రెడ్డి జుట్టు కొట్టుకోవాలి. ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు. ఇక్కడ మీరు కొట్టుకసచ్చేది మీ రాజకీయాల కోసం, మీ పైసల కోసం, నైనీ బ్లాక్ల కోసం. కానీ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, ప్రజల మనం ఇచ్చిన మాట నెరవేర్చాలని ఏమంటారన్నా కొట్టుకుంటుండా? తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించాలి. అందుకే చెప్తున్నా, తెలంగాణకి శనిగ్రహం పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ప్రజల నోట్ల మట్టి ఓటుడే పరిస్థితి. కానీ మనం మాత్రం మారము. మనం కూడా ఓటుకు నోటు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి. రాత్రి అయితే మంది ఇచ్చిండా, సీసా ఇచ్చిండా, 5,000 ఇచ్చిండా ఒక ఓటుకి అనేది చూస్తాం. అడ్డమైన వాళ్ళకి ఓట్లు వేస్తాం. మన చెప్పులతో మనం కొట్టుకోవాల్సిందే, డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కడు. నెక్స్ట్ జనరేషన్ బాగుపడదు. ఇంతే మనం మారద్దు. అబ్బో ప్రజల అస్సలు మనం మారద్దు. అస్సలు మనం మారితే పెద్ద తప్పు అవుతుంది. అది అసలు అందుకే ఈ ఓటింగ్ కూడా ఏం చేయాలంటే ఆన్లైన్ చేసి పడేయాలి. గిగ్గింగ్ జరగకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా కొత్త కాన్సెప్ట్ కనిపెట్టాలి దీన్ని. ఆ జమిలీ ఎన్నికల బిల్ ఏదో పాస్ అయ్యి తొందరగా వస్తే 1 నేషన్ 1 ఇండియా వల్ల, ఒక దేశం ఒకే ఎన్నిక వల్ల, 1 ఇండియా 1 ఎలక్షన్ వల్ల సగం రిగ్గింగ్లు, ఈ దొంగ ఓట్లు పోతాయి కర్మ. సో అందుకే అంటున్నా ముఖ్యమంత్రి మారతాడేమో అని. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డా కాదా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నన్ను మంత్రి చేయకపోతే ఖబర్దార్, ముఖ్యమంత్రి అయితా, మంత్రి చేస్తారా, ముఖ్యమంత్రి కావాలని అన్నాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, మంత్రి పదవి ఇవ్వకపోతే అప్పుడు వస్తాడు ఆయన. కానీ ఎందుకు సార్ మంత్రి పదవి ఎందుకు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు? మునుగోడు ప్రజలైతే మిమ్మల్ని నమ్ముతురుగా. సో ఇది పరిస్థితి. ఇక్కడైనా మారకపోతే, ఇక్కడైనా మీరు ఇట్లనే ఉంటే ఇక వేరేలా ఉంటుంది. తెలంగాణ ఈ గడ్డ, ఈ మట్టి వాసన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫైటర్స్. పుట్టుకతోనే, ఈ నేల మీద పుట్టుకతోనే ఫైటర్లు ఉంటారు. అర్థమైందా? అది శృతి మించినప్పుడు తెలుస్తుంది ఇక వీళ్ళ ఆవేశం ఎట్లుంటుంది ప్రజలదని. కానీ ప్రజలు కూడా మారాలి. పైసలు తీసుకోవద్దు. పైసలు తీసుకోకుండా ఓటేస్తే తప్ప సిస్టమ్ మారదు. సో ముఖ్యమంత్రి మారతాడా? ఎందుకు మారాలంటే ఇందుకే. ముఖ్యమంత్రి ఎంతసేపు వాళ్ళ అన్నదమ్ముల ఆస్తులు పెంచుకుంటారా, బినామీ ఆస్తులు పెంచుకుంటారా, రోహిన్ రెడ్డి గన్ ఇద్దామా, డెన్ ఇద్దామా, ఫహీం ఖురేషికి ఏ గన్ ఇద్దాం, ఏ డెన్ ఇద్దాం, ఇది తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే ఈయన ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఆ పరమశివుడు శివరాత్రి రోజు ఎక్కడన్నా ఉంటే ఆ రేవంత్ అన్న కళ్ళకన్నా వద్దులే, వచ్చి చెప్పాలి, కొంచెం మారమని చెప్పాలి. లేకపోతే ఇంతే పరిస్థితి. లేదా కొత్త ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకి. మళ్ళీ ఆ వచ్చే ముఖ్యమంత్రి అయినా మరి తెలంగాణకి ఏమన్నా ఇది ఉందా, శాపం ఉందో తెలియదు. మొదటి ముఖ్యమంత్రి జనాల రాడు, కలవడు. ఓకే, పోనీ మనమే పోయి కలుద్దామంటే అపాయింట్మెంట్లు ఇయ్యాడు ఆయన కేసీఆర్. పోనీ ఇక్కడ ఎందుకు ఇయ్యాడు? సంతోష్ ఇయ్యాడు. సారు మంచోడే, చుట్టుపక్కలనే ముళ్ళ కంచె జరిగింది. ఇక్కడ కూడా పోనీ రేవంత్ అన్న మంచోడే, కానీ ఓడియాలి అపాయింట్మెంట్ జైపాల్ రెడ్డి ఇవ్వాలి, లేకపోతే సిపిఆర్ఓలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ పిఆర్ఓలు ఇవ్వాలి, లేదా రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిని పట్టుకొని పోవాలి ముఖ్యమంత్రి పోవాలంటే. ఈ సినిమా వాళ్ళకి మాత్రం బాగా దొరుకుతుంది. సినిమాటోగ్రఫర్ మంత్రి ఎవరండి? రోహిన్ రెడ్డి. ఎస్, ఓడిపోయిన వాళ్ళకి కూడా షాడోలాగా అట్లా ఇస్తారు పదవులు. అందుకే మొన్న అన్నారు రేవంత్ అన్నకి, నాకు కూడా ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా, నాకు కూడా పదవి ఒకరోజు ముఖ్యమంత్రిని చెయ్యి, నేను చేసి చూపిస్తా ఎట్లా చేయాలనో. తెలంగాణ పరిస్థితి అట్లా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం.
ఈ ఏ నిరుద్యోగులు అయితే ఉన్నారో ఆ నిరుద్యోగులు అందరు ప్రశ్నిస్తే తప్ప మహిళలు మహిళలు కూడా డబ్బులు తీసుకోకుండా కొంచెం ఈసారి అన్ని మోసం చేసారు కదా, తులం బంగారంతో సహా ఏమి ఇస్తలేరు కదా. ఇక ఓటుకు నోటు తీసుకోవడం ఎంత తప్పో మహిళలందరూ బుద్ధి చెప్పాలి. ఎందుకంటే సరి సమానమైనటువంటి ఓట్లు ఉన్నాయి తెలంగాణలో. 4 కోట్లలో 2 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. మంత్రి కాకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి చేస్తారా చేయండి, మంత్రి చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా ప్రయత్నిస్తారా ఇది పరిస్థితి. ఆశీర్వాదంతో తప్పకుండా ఏమనుకోవాలి, దీన్ని వార్నింగ్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా? దయచేసి దీన్ని కమ్యూనిటీలో పోల్ పెట్టండి. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతోటి ఏకీభవిస్తారా? ఒకటి. ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్సా నువ్వు? ఇంకో పోల్ కమ్యూనిటీలో దయచేసి పోల్ పెట్టండి. అండ్ కమెంట్స్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. గుడేబల్లూరు మహబూబ్ నగర్ 4 వరుసల రహదారి ఒకటే ఉంది, మొత్తం అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. 3175 కోట్లతో 80 కిలోమీటర్ల మేర విస్తరణ. అస్సాంలో తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. 18,509 కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి అని కొంతమంది చెప్పుకొని తిరుగుతున్నారు. సో దాని గురించి ఏందో ఈయన కొత్త పలుకు రాసిండు. ఆ కొత్త పలికేంది? రాధాకృష్ణ రాసింది కొత్తగా పలికిండా లేదా పరమ చెత్తగా పలికిండా? ఒకసారి మనం చూద్దాం. నేనే రాజు నేనే మంత్రి, అదే నిజమా? నేను పొట్టివాడిని అయితే అయి ఉండొచ్చు కానీ గట్టివాడిని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికలో రుజువు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 3 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని భావించలేదు. అయితే అదే సమయంలో ఈ ఫలితాలను తేలికగా తీసి పారేయకూడదు. అధికారంలో ఉండి కూడా 90% స్థానాలను గెలుచుకోలేకపోతే అదొక గెలుపా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసి పరేసి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ గెలుపునకు ప్రాధాన్యం ఉంది. నువ్వు అదే రాయి వార్తలు, డప్పు కొట్టే వార్తలే రాయి రాధాకృష్ణ గారు. పైన ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాదస్తం పెరగడం అంటే దీన్నే అంటారు అనుకుంటా బహుశా. ఎందుకు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి అక్రమాల గురించి ఎందుకు రాయరు రాధాకృష్ణ గారు? వాళ్ళ అక్రమాల గురించి ఎందుకు రాయకూడదు మీరు? రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరగడం గురించి ఎందుకు రాయొద్దు మీరు? మంత్రుల కొట్లాడల గురించి ఎందుకు రాయొద్దు మీరు? తెలంగాణ నీటి వాటా గురించి ఎందుకు రాయొద్దు మీరు? రేవంత్ రెడ్డి మీకు బానిసా, మీరు రేవంత్ రెడ్డికి బానిసా అని అడగాలని ఉంది నాకు. ఎవరెవరికి బానిసలు? అధికార పార్టీ ఎప్పుడైనా మున్సిపల్ గెలుచుకుంటుంది, అధికారం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అర్థమైందా? ఇన్ని ఇయర్స్ వచ్చినాయి, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు సీనియర్గా ఉన్నారు మీరు. సో ఆ గెలుపును కూడా మీరు రేవంత్ రెడ్డి గొప్పగా నేనే రాజీ నేనే మంత్రి నేనే రాజా అని రాజా బూజా. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై కొంతకాలంగా విరుచుకుపడుతోంది. రేవంత్ సర్కార్ పని అయిపోయినట్టేనని ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫలితాలు సాధించింది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాలను మంచి ఫలితాలు సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహ రచన ఎక్కడ రచించిండు? మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంక్ పెన్తోనా లేకపోతే ప్రింటింగ్ ప్రెస్తోనా? ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన అతనికి ప్రింటింగ్ ప్రెస్ బాగానే సింక్ అయింది.
ఆ? ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లో మంచి ఫలితాలను సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహం రచించిండట. ముందు 6 గ్యారంటీలు ఎట్లా ఇయ్యాలో వ్యూహం రచించమని, రిటైర్మెంట్ ఉద్యోగులు రోడ్డు మీద రాకుండా వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ ఇచ్చేలా వ్యూహాలు రచించమని. ఆయన వ్యూహం నువ్వు రచిస్తున్నావో, నీ వ్యూహం ఆయన రచిస్తుండో రోడ్డుకి అర్థమవుతలే. సీఎం సొంత జిల్లా పాలమూరులో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. తాజా ఫలితాల్లో అందులోనూ కూడా నిజం లేదని తేలిపోయింది. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ ప్రకటించిన రెండో రోజే వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సీఎం మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్న కాంగ్రెస్ను ఏకతాటిపై నడిపించడంలోనూ కూడా రేవంత్ అబ్బో కృతకృతులయ్యారట. కితకితలేం కాలే. 2029లో జరిగే ఎన్నికల్లో అస్సలు రాయక వార్త పరువు పోతుంది. రాధాకృష్ణ సార్ మీ పరువు పోతుంది. కొడంగల్నే గెలిచే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి భయంతో ఏమైనా ఓట్లేసి ఉండొచ్చు, మేనేజ్ చేసి ఉండొచ్చు. అధికార పార్టీకే ఎప్పుడైనా కొమ్ము కాస్తారు ఎవరైనా. మరి ఏకగ్రీవ ఎన్నికల సంగతి ఏంది, వికారాబాద్లో లొల్లుల సంగతి ఏంటి, జంపింగ్ జపాంగుల పరిస్థితి ఏంది, అడ్డదారి దొక్కినటువంటి వాటి గురించి రాయి, అమ్ముడువైన వాళ్ళ గురించి రాయి, నిజాలు చెప్పు. నిన్ను నమ్ముకుంటే రేవంత్ రెడ్డి చెట్టు కింద పులిహార అమ్ముకోవాల్సిందే కూర్చొని. పులిహార ప్యాకెట్, పులిహార మూత ముఖ్యమంత్రి పదవి పోయిందని. ఉన్నది ఉన్నట్టు జరిగేది చెప్తేనే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. అది ఫోర్త్ ఎస్టేట్కి ఉన్నటువంటి విలువ, వాల్యూ. నువ్వు డప్పు కొడితే తెలుసుకోడు, ఓడిపోతాడు నెక్స్ట్ నువ్వు ఇట్లనే చెప్పుకుంటా పోతే. అవసరమైతే మారమను, ప్రజల్ని కలవమను. అది రాయి కొత్త పలుకుల, చెత్త పలుకులు రాయకు ప్లీజ్. నిరసన వ్యక్తం చేయలేని అసహాయ స్థితి ఏర్పడిందట. రాజకీయాల్లో రేవంత్ది దూకుడు స్వభావం, అదే ఆయనకు ఇప్పటిదాకా కలిసి వచ్చింది. పిన్న వయసులోనే సీఎం కాగలిగారు. పిన్న వయసు అంటే ఎంత ఎంత రేవంత్ అన్న ఏజ్ ఎంత రేవంత్ అన్నది? అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో అది పిన్న వయసే అయి ఉండొచ్చులే. సర్లే నేనే తప్పుగా అనుకున్నా. అయితే ఇల్లు అలకగానే పండగ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన మాత్రాన సార్వత్రిక ఎన్నికల్లోనూ కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని భావించడానికి లేదు. ఈ ఫలితాలు ప్రభుత్వంలో పార్టీలో రేవంత్ స్థానం మరింత పటిష్టమవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 9.5 ఏళ్ళు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్కు ఇంకా మంచి రోజులు వచ్చినట్టు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత 2 రోజుల క్రితం విమర్శించారు. ఆమెను కూడా ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటారేమో తెలియదు. తెలంగాణలో మరింతగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ కారణం తెలియదు. కానీ బీజేపీ అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ మరింత బలపడి ఉండాల్సి ఉంది. అలా ఎందుకు జరగడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేవంత్ను మాత్రం తోపు ఊపు నేనే రాజీ నేనే మంత్రాన్ని, మిగతా వాళ్ళని పైనుండి కింది పడేయి. బీజేపీ గ్రౌండ్లో వస్తలేదు, మేము కూడా అంటున్నాం. కరెక్టే. కవిత వచ్చి చెప్పింది, కవిత గురించి రాస్తున్నాం కదా. మళ్ళీ 10 సంవత్సరాలు ఎందుకు చెప్పలే కవిత? ఎందుకు రాలే 10 సంవత్సరాలు బయటికి? అప్పుడే వచ్చి పార్టీ పెట్టేది ఉండే. మా నాన్న మంచోడు కాదు, అహంకారి, మా అన్న పెద్ద పొగరబోతు, మా అన్న పిఏ తిరుపతి మొత్తం మేనేజ్ చేస్తుండే, ఇవన్నీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఉండే. అప్పుడు నమ్ముతుండే తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? దొందే కదా, దొంగలే కదా. దొంగల బండి నడుపుతున్నాం మనం. మా సారు అమావాస్య పున్నమి కోసం ఒకసారి వస్తాడు. తిరగనీయం, చంపేస్తాం, వేసేస్తాం, పొడి చేస్తాం. ప్రజా తీర్పుపై కుట్రలు చేస్తే రోడ్లపై తిరగనీయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. కరీంనగర్ మేయర్ పదవి తమదేనని ధీమా. ఈ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు అంకితం ఇస్తున్నానని ఎద్దేవా. చూద్దాం కరీంనగర్లో మరి ప్రత్యేక మార్క్ తెచ్చుకుంటున్నారా? నగర మేయర్ బీజేపీ అవ్వబోతుందా?
మనం కూడా వేచి చూద్దాం. అయితే మంచిదే కదా. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం ఓకే. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం. సీనియర్ ఐఏఎస్ అధికారికి మరోసారి నోటీసులు ప్రశ్నించిన ఏసీబీ. ఆ తర్వాత కోర్టు ఛార్జ్షీట్ దాఖలు చేసే ఛాన్స్. ఈ నోటీసులు పాడుగాను. నోటీసులు ఇచ్చిన వాడు ఎట్లా పనిచేస్తాడు? అరవింద్ కుమార్ ఎందుకు పనిచేస్తున్నాడు? ఇంకా విచారణ ఎదుర్కోవాలి కదా. ఇంకెన్ని రోజులు ఇస్తారు నోటీసులు? 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటారు. నోటీసులు పేపర్ల బుక్. టైం వేస్ట్, పైసలు వేస్ట్. వెస్టర్న్ కన్స్ట్రక్షన్లో కూడా కోట్ల రూపాయలు తిన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫహీం ఖురేషి రంజిత్ రెడ్డి ద్వారా రంజిత్ రెడ్డిని నా మున్సిపల్ కంపగొట్టే మంత్రిని చేస్తానడు కదా. రంజిత్ రెడ్డి, కేటీఆర్, రేవంత్ రెడ్డి దొందే. 7 కోట్ల రూపాయలు ఏమో తీసుకురని చెప్తున్నాడు అరవింద్ కుమార్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్లా. ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. మనీ లాండరింగ్ జరిగింది. ఇవన్నీ రాయడిన ఎవరు? రాధాకృష్ణ. ఇవే రాస్తాడు. మరి ఇంకెన్ని రోజులు ఇస్తారు నోటీసులు? ఫస్ట్ అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా సుప్రీంకోర్టుని, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ కోర్టులను పెంచాలి. లేకపోతే ఇక్కడ కూడా మోసపోకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా రావాలంటే ఏం చేయాలో ఒక కొత్త కాన్సెప్ట్ అన్న ఆలోచించాలి. లేకపోతే ఇట్లాంటి మూర్ఖులు ఈయననే కాదు, అరవింద్ కుమారే కాదు. మీకు తెలుసా కేంద్ర ప్రభుత్వంలో ఈ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్నటువంటి కొన్ని వేల కేసులు పెండింగ్లో పెట్టింది ఎంక్వైరీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి. హంగులో కింగు కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు. 24 మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం పావులు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశాలు. ఎక్స్ ఆఫ్ అఫీషియో ఓట్లతో కలిపి పెరుగుతున్న బలం. పలుచోట్ల పోటాపోటీగా ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్. ఇది ట్రైలర్ మాత్రమే. బీఆర్ఎస్ కు సినిమా ముందుందంట. 48 కోట్ల రూపాయలు మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల బేరసారాలు. ఎలక్షన్ ఖర్చు సైతం భరించాలని పార్టీలకు కండిషన్. కాంట్రాక్ట్ పనులు, సిటీ శివార్లో విల్లాలు సైతం ఇవ్వాలని షరతు. కొన్ని చోట్ల చైర్మన్ పదవిపై కన్ను, ఇంకొన్ని చోట్ల వైస్ చైర్మన్ కోసం పట్టు. తలలు పట్టుకున్న పార్టీ కీలక నేతలు. హంగ్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఇండిపెండెంట్ల డిమాండ్. పెద్ద మొత్తంలో ఇస్తేనే సపోర్ట్ చేస్తాం, లేకపోతే లేదు. సచ్చింది గొర్రె. తెలివైన వాళ్ళే. కోటి రూపాయలంట ప్రజలారా. ఇది మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. గర్వపడాలి మనం. 8 కోట్ల రూపాయలు. నార్త్ సైడ్ చూస్తే, వేరే రాష్ట్రాలు చూస్తే ఆ 1 కోటి రూపాయల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కానీ సౌత్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అయితే ఇట్లా పరిస్థితి. కర్ణాటక మున్సిపల్ ఎన్నికల కోసం 1 ఓటు కోటట. చైర్మన్ ఇండిపెండెంట్ సపోర్ట్ చేయడం కోసం మళ్ళీ విల్లాలు, భూములు తలలు పట్టుకోరంట. పెద్ద మొత్తంలో ఇస్తేనే సపోర్ట్ చేస్తాం, లేకపోతే చేయం. హంగ్ కౌన్సిలర్గా నించుని ఉండయా? ఏమంటారండి? హంగు వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు హవా నడుస్తుంది. మద్దతు ఇవ్వాలని కోరుతున్న పార్టీల ముందు తమ డిమాండ్ల చిట్టా విప్పుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఎన్నికల ఖర్చు, ఇతర అవసరాలు, ఇలా పలు రకాల షరతులు విధిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బేరసారాలకు దిగుతుండడంతో స్వతంత్రులు ఏకంగా డిమాండ్ల చిట్టాను పార్టీల ముందు పెడుతున్నారు. జాక్పాట్ కోసం ప్రయత్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా అందులో 35 పైగా మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. దీంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన వారి సపోర్ట్ కోసం చాలా చోట్ల ప్రధాన పార్టీలు బేరసారాలు సాగిస్తున్నాయి. అయితే పార్టీలు ఇచ్చిన ఆఫర్లకు సంతృప్తి చెందని స్వతంత్రులు కొందరు తమ డిమాండ్లను ఇట్లా చెప్తురట. చాలా చోట్ల ఇండిపెండెంట్లు ఏకకాలంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలతో జరుపుతున్నట్టు తెలుస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చిన పార్టీకే చైర్మన్ ఎన్నికల్లో మద్దతిస్తామని, లేకపోతే ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో తమకు అందుబాటులోకి వచ్చిన స్వతంత్రులు
చేజారిపోకుండా కూల్గా డీల్ చేస్తున్నారు. అడిగిన సొమ్ములో కొంత వెంటనే ఇవ్వడమో లేకపోతే బాండ్ పేపర్పై రాయించి ఇవ్వడమో చేస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు ఇండిపెండెంట్లకు రాష్ట్ర స్థాయిలో కీలక నేతలతో ఫోన్లో మాట్లాడించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరిస్థితి. 25 కోట్లు కాజేసిన నర్సంపేట మహిళ. ఆధార్ కార్డులో పలుమార్లు అడ్రస్ మార్చిన కిలేడి. హైదరాబాద్లో పబ్ డొల్ల కంపెనీలు నడిపిస్తున్న నిందితురాలు. పెట్టుబడి పెట్టి మోసపోయిన ఢిల్లీ వాసి. రంగంలోకి హస్తిన పోలీసులు నర్సంపేటకు వచ్చి దర్యాప్తు. వామ్మో. గ్రీన్ సిగ్నల్. అరవింద్ ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్. సీనియర్ ఐఏఎస్పై చర్యలకు డిఓపిటి అనుమతి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగిస్తున్న ఉచ్చు. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఓకే. త్వరలో ఏసీబీ యాక్షన్. అరెస్టులపై జోరుగా ఊహాగానాలు. ఊహించి ఊహల్లోనే బతకండి మీరు. జీవితంలో బతకకండి, మీరు ఊహల్లోనే బతకండి. చెరు 2.5 ఏండ్లు. కొత్తగూడెం కార్పొరేషన్పై కాంగ్రెస్ సిపిఐ అంగీకారం. మొదట సిపిఐకి అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చర్చలు. వెల్లడించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ మనకే, ఎంఐఎంతో కలిసి కైవసం చేసుకుందాం. అంతే, ఒంటరి పోరాటం చేయకండి. రేవంత్ ఉద్దీన్ లెక్కనే ఉండండి మీరు. రేవంత్ ఉద్దీన్ అని చెప్పి పరువు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులంతా బాగా పనిచేశారు. చైర్మన్, మేయర్ స్థానాలు అత్యధికం చేజిక్కించుకోవాలి. మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సూచన. వడ్డేపల్లి కౌన్సిలర్తో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే వారమే రైతు భరోసా. 9,000 కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం. ముందు 5 ఎకరాలలోపు వారికి జమ. ఈ నెల 17న అధికారిక ప్రకటన. కొత్త పట్టాదారులకు సైతం సాయం. అది వచ్చినప్పుడు చూద్దాం. అందరికి ఇస్తాడో, కొంతమందికి ఇచ్చి కొంతమంది కాపీ మళ్ళా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడతాడో చూడాలి. జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వని కాంగ్రెస్. వారి పాలనలో భయం గుప్పిట్లో ఈశాన్యం. అసోం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి హైవే ఎయిర్ చారిత్రాత్మక ల్యాండింగ్. కరీంనగర్ పై ఉత్కంఠ. 4 స్వతంత్రులను కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న బీజేపీ. మేయర్ పదవి కోసం కమలం పార్టీలో భారీగా పోటీ. అవకాశం ఇవ్వకుంటే పార్టీ మార్పుపై కొందరు ఆలోచన. మరోవైపు పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ సైతం ప్రయత్నాలు. కుట్రలు చేస్తే అంతు చూస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. బలమైన ప్రతిపక్షంగా ఉంటాం. నిజామాబాద్ కార్పొరేషన్పై ఎంపీ అరవింద్ కామెంట్. బలమైన ప్రతిపక్షం ఎక్కడుంది సార్ అరవింద్ గారు? గుండెలమే చేసుకోండి. బలమైన ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరిస్తోందా? బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓటు బదిలీ. ఎన్నికల వారీగా ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి. కమలంకు ఎక్కువ వస్తే కారుకు తక్కువ. గులాబీకి పెరిగితే కాషాయం పార్టీకి గండి. పెద్దగా మార్పు లేని కాంగ్రెస్ పర్సంటేజ్. ప్రతిసారి కాంగ్రెస్ స్థిరంగా ఓటు బ్యాంకు. కానీ మరి రాధాకృష్ణ మాత్రం కాంగ్రెస్ అద్భుతస్య అని రాస్తాడు ఆయన. అసెంబ్లీ, లోక్సభ, పోల్స్ ఫలితాలే నిదర్శనం. ప్రేమికుల రోజునే దారుణాలు. కారులోనే ప్రియురాల్ని కాల్చి చంపిన ప్రియుడు. ఆపై తాను సూసైడ్. నోయిడాలో ఘటన. ప్రియురాలి భర్తను హతమార్చిన ప్రియుడు. ఎస్ఐఆర్ సమస్యలున్నాయంటూ పిలిచి దారుణం. పశ్చిమ బెంగాల్లో ఘటన. సూట్ కేసులో యువతి మృతదేహం. సగం గాలిన డెడ్ బాడీ. హతమార్చిన స్నేహితుడు. అనంతరం ఛాతిపై ఆమె టాటూ. వామ్మో, ఇవన్నీ వింటుంటే సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది. వీళ్ళందరితో పోల్చుకుంటే కొద్దో గొప్ప కేటీఆర్ రేవంత్ అన్న బెటరే అనిపిస్తుంది. ఏమంటారు? మరి చంపుతలేరు కదా, భయమవుతుంది. ప్రేమికుల రోజునే దారుణాలట. అన్నీ ఎట్లా నేర్చుకుంటారు సినిమాలో చూసి. చంపేంత కక్ష ఎందుకు ఉంటుంది ఒక మనిషికి? చంపేంత కక్ష. నిజంగా ప్రేమిస్తే చంపుతారా? చంపగలుగుతారా? అసలు ప్రేమ అనేది ఉందా? ప్రేమ వ్యామోహమా? లవ్వా? అట్రాక్షనా? లవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఫిజికల్ రిలేషన్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అందుకే నమ్మకం పోతుంది. ఈ మధ్య అబ్బాయిలకి పోతుంది, అమ్మాయిలకి పోతుంది నమ్మకం. ఎవరెవరి మీద లేదు. ఆ బాండింగ్ లేదు అసలు. అందుకే జనరేషన్ గ్యాప్ అంటాం కదా. అప్పుడు ఒక ట్రూ లవ్ ఉండేది, ఇప్పుడు కొవ్వే.
సో అసలైన ప్రేమ నిజంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేదే ఒక స్వచ్ఛమైన ప్రేమ. ఆ తర్వాత ఎవరి ద్వారా వస్తదో, లేదా అమ్మాయిల్ని కేవలం ఫిజికల్‌గా వాడుకోవడానికే ఎక్కువ మంది చూస్తా ఉంటారు. అట్లాగే ఈ మధ్య కొంతమంది బాగా కన్నింగ్ లేడీస్ కూడా తయారయ్యారు. కానీ పర్సెంటేజ్‌తో పోల్చుకుంటే అబ్బాయిలే ఎక్కువ. సో ఇట్లా ఉంది. ఇటువంటి దౌర్జన్యాలు ప్రేమికుల రోజు రోజు జరుగుతున్నాయి. జరిగినాయి సారీ. జరుగుతున్నాయి కాదు. సో ఎనీవేస్ ఇందులో కూడా మున్సిపల్ కార్పొరేషన్ 40% చేతికిల. మున్సిపల్స్‌లో కాంగి రేస్‌కు కారు బ్రేక్ అట. హంగ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు 17 చోట్ల ఛాన్స్. కారు దిగి కాట కలిసిండ్రు. రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? అచ్చా! మేము కష్టపడితే రేవంత్ సీఎం అయిండు. ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్‌ను, కాంగ్రెస్‌ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు, ఆంధ్ర పెత్తందారుల రాజ్యమే నడుస్తుంది. నాకు తెలిసి రేవంత్ ఏ పార్టీ నుంచి అవుతాడండి తెలంగాణలో? ఒకవేళ కాంగ్రెస్ కాకపోతే టీడీపీ. ఎట్లాగో టీడీపీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడు. బహుశా మరి రేవంత్ రెడ్డి కోసమే మా చంద్రబాబు నాయుడు గారు ఆగుతున్నట్టున్నారు అధ్యక్షుని పెట్టకుండా. సో మొత్తానికి ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అప్పటి వరకు దయచేసి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఓకే టీవీ www.oktvmedia.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నా ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై హింద్.